హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో నేను ఫస్ట్ టైం టీఎస్ఆర్టీసీ బస్లో వరంగల్కి వెళ్ళాను నా ఫ్రెండ్ ఇంటికి. సో వ్లాగ్ అంతా చూడండి ఎండ్ వరకు. ఇదేమో ఎంత తీసినా రావట్లేదు, నాకు ఇరిటేషన్ వచ్చింది. సో ఫైనలీ ఎట్లా కూడా ట్రై చేద్దాం అనుకున్నా కానీ అస్సలు కుదరలేదు. సో నేను నా ఫ్రెండ్ రమ్మందని చెప్పి వరంగల్ వెళ్తున్నాను అనమాట వాళ్ళ ఇంటికి. సో హైదరాబాద్ నుంచి వరంగల్ నేను ఫస్ట్ టైం సూపర్ లగ్జరీ బస్సులో వెళ్తున్నా. ఇగ్నోర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిసెస్, బట్ ట్రై చేస్తున్నాను మ్యాక్సిమం గట్టిగా మాట్లాడడానికి. కాకపోతే అంటే ఏదో రిచ్ కిడ్స్ ఏదో షో అదేం లేదు, కానీ జస్ట్ నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నా ఇలాంటి సూపర్ లగ్జరీ బస్సులో. నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నేను డెఫినెట్గా చెప్తాను. సో వ్లాగ్ అంతా మొత్తం చూడండి, అక్కడ ఏం చేస్తున్నా ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. మార్నింగ్ 6 o'clock ఎక్కే అనమాట బస్. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి తిప్పి తీసుకెళ్ళేసరికి 10:30 అయింది. హనుమకొండ జంక్షన్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మా ఫ్రెండ్ ఓలా బుక్ చేసింది, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళగానే నా ఫేవరెట్ ఛాంప్ అని మా ఫ్రెండ్ వాళ్ళ పప్పి ఉంది, దాన్ని కలిసాను. ఫైనలీ మా ఫ్రెండ్ ఇంటికి వచ్చిన అండ్ నా ఫ్రెండ్ పాత ఫోటో చూడండి, పాత సినిమా హీరోయిన్ లెక్క ఉంది కదా. గెట్టింగ్ రెడీ దిస్ గర్ల్. అయ్యో ఒకసారి ముఖం చూపి చూసుకోబల్లా. ఇప్పుడు సెట్. ఇందాక వేసుకున్నట్టు ఎవడైనా వేసుకుంటే ఎట్లుంటుంది చెప్పు. వావ్, క్యూట్ డాల్ లాగా ఉన్నారా. మై టెస్టింగ్ 1 2 3. ఓవర్ యాక్షన్ అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. సో వాట్సాప్ ఇట్స్ రైనింగ్ హియర్. కొంచెం గట్టిగా మాట్లాడచ్చు, పర్లేదు. మైక్ ఉంది కదా, మైక్ ఉన్నాక కూడా గట్టిగా మాట్లాడాలా? పర్లేదు. మైక్ లేకపోతే గట్టిగా మాట్లాడేవాడిని. బాబా ఓకే, వీఆర్ బ్యాక్. మైక్ ఇచ్చింది దేనికి? మాట్లాడనీకి. మాట్లాడుతున్నా కదా. పంచ పలక్నామకే పంచా. నువ్వు వేస్తావు కదా ఇప్పుడు ఏదో ఒకటి. వచ్చేసాం. మార్నింగ్ నుంచి నేను ఇంట్రడ్యూస్ చేయలేదు, అంటే ఇంట్రడ్యూస్ కాదు సారీ, వాళ్ళకి మళ్ళా మా ఫ్రెండ్ వచ్చిందని చెప్పలేదు. నేను రాలే, నువ్వు వచ్చిన నా దగ్గరికి. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా. సో వి బ్యాక్ విత్ అనదర్ వీడియో. సో వరంగల్ వచ్చినాం. వచ్చిన ఏం చెప్పేవరా వరంగల్లో. ఇదేంటది? భద్రకాళి బండి. ఓకే, భద్రకాళి బండి అంట. నా ఫ్రెండ్ నన్ను తీసుకొచ్చింది. యాక్చువల్లీ ఓన్లీ టైం స్పెండ్ చేయడానికే వచ్చాను తనతో, బట్ ఇది ఒక ప్లేస్ చూద్దామని చెప్పి వాంటెడ్ టు సీ. ఇంకేమైనా చెప్తావా? వర్షం పడుతుంది. ఇందాక నుంచి మొత్తుకుంటుంది వర్షం పడుతుందని. అసలు అక్కడ ఏం పడుతుందో నేను చూపిస్తా. పడుతుంది, వర్షం పడుతుందంట. ఇది వర్షం చినుకులు ఇలా పడుతున్నాయి, ఇది వర్షం పడుతుంది. ఎక్కువ అవుతుందేమో అని. ఎక్కువ వద్దంట గైస్. భద్రకాళి బంద్ యాక్చువల్లీ వాళ్ళు వెళ్ళినప్పుడు ఇంకా వేరేలాగా ఉండేదంట. వాళ్ళు చాలా రోజులు అయింది వెళ్ళి. సో ఇంకా నన్ను తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకి తెలిసింది దట్ ఇంకా అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంప్రొవైజేషన్ చేస్తున్నారు, ఇంకా కొత్తగా చాలా ఏవో అన్నీ సెటప్ చేస్తున్నారు. సో అదంతా ప్లేస్ చూసి ఏంటి ఇలా ఉంది అని ఫస్ట్ అనుకున్నాము. తర్వాత లోపలికి వెళ్ళినాక లేక్ వ్యూ చాలా బాగుంది. సో ఎంట్రీ దగ్గరే మీకు కార్ పార్కింగ్ ఉంటుంది, అక్కడ ముందే మీకు టికెట్ తీసుకుంటారు. అదే టికెట్ మీరు గేట్ దగ్గర చూపిస్తే సరిపోతుంది. సో ఇక్కడ నుంచి చాలా బాగుంటుందంట. సో ఈ వ్యూ అంతా చూసారా, ఎంత గ్రీనరీ, ఎంత బాగుందో. నాకైతే చాలా ప్లెజెంట్గా అనిపించింది ఈ రైనీ సీజన్లో. ఎవ్రీవన్ షుడ్ గో దే. అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళందరూ లేదంటే బయట నుంచి వచ్చినా సరే ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ అనమాట. సో ఇదంతా అయితే చాలా బాగుండింది ఇక్కడ. అయితే అక్కడ ఎవరో కనిపిస్తున్నారు కదా మీకు, మా ఫ్రెండ్ చూసి ఏంటి రీల్స్ బ్యాచ్ అని అనింది. తర్వాత ఇంకా మేము కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం. ఇద్దరికి ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. చెప్పాను కదా వాళ్ళు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇదంతా లేదంట. సో మేము ఫుడ్ ఉంది అనేసరికి ఎగ్జైట్ అయ్యాం, కానీ అక్కడ ఐస్ క్రీమ్ అండ్ పఫ్స్ తప్ప ఏం లేవు. నాకు చాలా ప్లెజెంట్గా అనిపించింది, అక్కడ చాలాసేపు ఉన్నాము. దాని తర్వాత చూస్తే అక్కడ బోటింగ్ కూడా ఉందన్నమాట. మేము షాక్ అయ్యాం, బోటింగ్ ఉంది ఏంటి అని. ఏం చేయాలి చెప్పు? అది చెయ్యి, అక్కడ వెళ్ళి దేర్ సి బ్యాక్ సైడ్. బాగుంది కదా, వెదర్ బాగుంది, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. వర్షం పడలేదు, హ్యాపీ. ఎస్, నేను చెప్పాను అందుకే ఇంట్లోంచే రాను. నా ఫ్రెండ్ అసలు ఇంట్లోంచి వర్షం పడుతుంది నేను రాను అంటుంది. బికాజ్ అంత మంచిగా రెడీ అయ్యి వచ్చింది కాబట్టి. వర్షం పడితే హెయిర్ అంతా స్పాయిల్ అయితే తడిసిపోతా జాను అంటుంది. ఇక్కడ చాలా మంది మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఫుల్ వాకింగ్ చేస్తారంట, రన్నింగ్ జాగింగ్ కూడా చేస్తారు. బికాజ్ ఇట్స్ అ వెరీ బిగ్ ఏరియా, చాలా పెద్ద పార్క్. ఇక్కడ నుంచి అక్కడ నడిచేసరికినే మనకు అయిపోతుంది, ఫుల్ క్యాలరీస్ బర్న్ అయిపోతాయి. ఇక్కడ
ఇక్కడికి మనం ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా ఎప్పుడైనా రావచ్చు. అండ్ చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ఉంది. అప్పు అక్కడ ఉయ్యాలుంది, ఉయ్యాల ఆడుకుందాం దా. పద. మనల్ని ఎక్కనిస్తారా ఫస్ట్? నిన్ను ఎక్కనియరు, నన్ను ఎక్కనిస్తారు. ఆహా, మండుతున్నట్టుంది. మరి నేను చిన్నపిల్లనే కదా. నువ్వు చిన్నపిల్లవా? అక్కడ పక్కన చూసావా పాపని ఫస్ట్ ఒకసారి? చూసినా. హాయ్. అదా అన్నకు రాదు, అన్నకు రాదు. ఇలా పట్టుకుని ముందుకి వెనక్కి వెళ్ళాలి అంతే. ఏం చేయాలి దీన్ని? నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. దాన్ని ఇలా పట్టుకుని ఇటు నుంచి అటు నుంచి అటు అబ్బో, ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? చిన్నపిల్ల నేను, అవి సూట్ అయితే నాకు. లెట్స్ గో. ఐస్ క్రీమ్ తినడానికి వెళ్తున్నాం. ఓకే. ఐస్ క్రీమ్ ఇంకేమన్నా ఉన్నా తిందాము. ఐస్ క్రీమ్ ఒకటే కాదు, ఇంకేమున్నాయి ఇక్కడ తినడానికి? వెళ్ళి చూద్దాం మెన్యూ. ఓకే, మెన్యూ. ఓకే డన్. నువ్వు పట్టుకోవచ్చు కదా కెమెరా, కింద పడేవు కదా. అమ్మో, నువ్వు అంటే నాకు డౌట్ వచ్చింది. పర్లేదు పట్టుకో. పట్టుకోరా, నాకంత పని ఎందుకు జాను, నాకంత పని ఎందుకు జాను. మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నందు చింటూ వాళ్ళు చేస్తారు చూడు, ఓన్లీ చింటూ పట్టుకుంటాడు ఇట్లా, నువ్వు అట్లనే చేస్తున్నావు. మాకు ఎందుకు వచ్చింది? లైట్స్ బాగున్నాయి, చూపిస్తా. బాగున్నాయి లైట్స్, ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. అవును, లైట్స్లో బాగుంది. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. అరే ఏంట్రా నడక? ఓకే, నార్మల్ అనిపిస్తా. సో మా ఫ్రెండ్ అట్లా సరదాగా చేసేది అనమాట కామెడీ. సో అక్కడి నుంచి మేము ఆకలిస్తుందంటే తినడానికి వెళ్ళాము. యూఎస్లో పఫ్స్ దొరకవు, మా దగ్గర దొరకవు. కొన్నింట్లో దొరుకుతాయి కానీ నాకు ఈ టేస్ట్ రాదు. పఫ్ దొరుకుతాయి, ఈ టేస్ట్ రాదు. బాగుందా పఫ్? సో నాకే పాపం అనిపిస్తుంది, యూఎస్లో ఉండే స్టూడెంట్స్ అందరికీ మన ఫుడ్ దొరకదు. సో వచ్చినప్పుడే బాగా తినేసి ఎంజాయ్ చేయాలి. సో అక్కడి నుంచి మేము బోటింగ్కి వెళ్ళామన్నమాట. స్టార్టింగ్ చూసినప్పుడు బోటింగ్ లేదనుకున్నాం, బికాస్ కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి. అండ్ మేము పార్క్ అంతా చూసరికి చీకటి అయిపోయింది, బట్ స్టిల్ వీ వాంటెడ్ టు గో. డిఫరెంట్ టైప్ ఆఫ్ బోటింగ్ ఉందన్నమాట, కానీ మేము స్పీడ్ బోట్ తీసుకున్నాము. మేము తీసుకుంది స్పీడ్ బోట్ కాబట్టి కంప్లీట్ కాస్ట్ 350. బోట్లో 4 మెంబర్స్ వెళ్ళొచ్చు. అండ్ ఇంకా పెద్ద బోట్ కూడా ఉంది, అది 50 రూపీస్ పర్ హెడ్. అది వెళ్ళొద్దు అనుకున్నాం మేము. దాని తర్వాత ఇంటికి వచ్చేసాం. నా ఫ్రెండ్ పాస్తా ఎక్స్పర్ట్ అనమాట, నా కోసం పాస్తా చేసి పెట్టింది. టేస్ట్ అయితే అద్దరిపోయింది యాజ్ యూజువల్. సో పాస్తా డిన్నర్కి చేసేసి పడుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేసి రెడీ అయ్యి ఇంకా ఇంట్లోనే టైం స్పెండ్ చేసాము వాళ్ళ పేరెంట్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీతో. అలా సరదాగా కొన్ని రీల్స్ కూడా చేసాము. దాని తర్వాత నేను రాజధాని ఏసీ బస్ బుక్ చేసుకున్నాను. సో వాళ్ళను బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్.